బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విడుదల చేశారు పోలీసులు. కొద్దిసేపు విచారించి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండిషన్ పెట్టారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. బెంగళూరులో మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. విదేశాలకు వెళుతూ ఉండగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆయన్ని. అక్కడి నుంచి యూనివర్సిటీ పిఎస్కు తీసుకొచ్చారు. కొద్దిసేపు విచారించి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. తనపై అక్రమ కేసులు పెట్టారు. న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నారు మోహిత్ రెడ్డి. ఇదంతా రాజకీయ కుట్ర, ఈ కేసుతో తనకే సంబంధం లేదంటున్నారు ఆయన. ఇక మోహిత్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఘటన జరిగిన 53 రోజుల తర్వాత అరెస్ట్ ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. పులివర్తి నానికి ఒక్క గాయం కాలేదని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కారు పైన మాత్రమే దాడి జరిగింది. ఆ కేసులో 34 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కక్షపూరితంగానే మోహిత్ రెడ్డి పేరుని కేసులో చేర్చారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందంటున్నారు ఆయన. ఇక ప్రజా పోరాటాలకు సిద్ధమవుతా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో. ఒకసారి వాళ్ళిద్దరు ఏమంటున్నారో మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మే 14వ తారీఖున పద్మావతి యూనివర్సిటీలో సంబంధించి ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని పైన జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి ఇటు వైసీపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇవాళ పోలీసులు బెంగళూరు నుండి కూడా అరెస్ట్ చేసి తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. అయితే ఎలాంటి సంబంధం కూడా లేకుండా కనీసం కుట్రదారుడుగా తన తనయుడు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆ కేసులో చేర్చడం పైన నిరసిస్తూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు శాంతియుతంగా. ఇక్కడ ఆయనకు తోడుగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలు కూడా శాంతియుతమైనటువంటి నిరసన చేపట్టినటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రస్తుతం మనతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటిది పరిస్థితి? అంటే 53 రోజులు కలిసింది ఇప్పటికే ఆ ఘటన జరిగి కూడా. మొదటగా 34 మందిని అరెస్ట్ చేసినటువంటి ఘటనలో అనంతరం కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కుట్రదారుగా దాదాపు 50 రోజుల అనంతరం చేర్చడం ఘటన ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఇవాళ లుకౌట్ నోటీస్ ఇచ్చి బెంగళూరులో అక్కడి నుంచి తీసుకొని వచ్చినటువంటి ఘటనకు సంబంధించి ఈ నిరసనకు సంబంధించి ఏం చెప్తారు? ఒకటే అడుగుతున్నా, మోహిత్ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి 14వ తారీఖు రాత్రి 9 గంటలకు కలెక్టర్ గారి సమక్షంలో ఈఎం స్క్రూటినీ దగ్గర ఉన్నాడు. తీసి పుట్టే రికార్డు ఉంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అందరి సమక్షంలోనే ఉన్నాడు. అందరికీ తెలుసు వాస్తవం. మోహిత్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఏమీ కాదు. కూచువారిపల్లిలో ఎప్పుడైతే ముందు రోజు 17వ తారీఖు రాత్రి కార్లు కాల్చారు, మనుషులను కట్టేసి కొట్టారు, వాళ్ళ మీద మూత్రం పోసారు, చెప్పులతో కొట్టారు, ఇళ్ళు తగలబెట్టారు, ఇవన్నీ ఎప్పుడైతే అక్కడ చేశారో మరుసటి రోజు నాని కారు మీద దాడి జరిగింది తప్ప నాని మీద దాడి జరగలేదు. ఆ రోజు మేము అదే చెప్తున్నాం, అయ్యా నానిని కొట్టాలేదు, నానికి సంబంధం లేదు అర్థమవుతుంది, కారు మీదే దాడి జరిగినట్టుంది, ముందు రోజు కారును కాల్చారని అంటుంటే లేదని అతను చేతికి కట్టు కట్టాడు, కాలుకు కట్టు కట్టాడు, మెడకు కట్టు కట్టాడు, కొంచెం వీల్ చైర్ ఎక్కాడు, కొంచెం స్ట్రెచ్చర్ ఎక్కాడు, చాలా అద్భుతంగా నటించేశాడు. అధికారులు సస్పెండ్ చేయించేశాడు. then అతను మర్చిపోయింది ఒకటి దేవుడి దగ్గర ఉన్నామని. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోయింటే పర్లా, వెంకటేశ్వర స్వామి నడుపుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు. భగవంతుడు అన్ని రకాల తల నుంచి కాళ్ళ వరకు అన్ని సీటీ స్కాన్ తీయమన్నాడు. భగవంతుడు తీశారు, రిపోర్ట్లు ఇచ్చారు, మొన్న క్లియర్గా ఇచ్చాడు. చిన్న గాయం కూడా నాని అనే వ్యక్తికి జరగలేదు, తగలలేదు అని. చిన్న 37 మందిని జైలు పంపించారు. ఒకటే మీ ద్వారా అడుగుతున్నా, 37 మంది దాడి జరిగితే విజ్ఞులుగా మీరు చెప్పండి, విజ్ఞానవంతులుగా చెప్పండి, 37 మంది ఒక వ్యక్తి మీద దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా మనిషి ఉండగలడా? నివేదిక తప్పంటారా? నివేదిక తప్పంటే సిమ్స్ను మూసేద్దామా? చెప్పండి చూద్దాము. పెద్ద హాస్పిటల్ కదా, సూపర్ స్పెషల్ హాస్పిటల్ కదా, దానికి చిన్న గాయం కూడా తనకే జరిగినప్పుడు మోహిత్ వాళ్ళకే సంబంధం లేదు, మోహిత్కే సంబంధం ఉంటుంది. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అరే వారం రోజులుగా మోహిత్ మీ దగ్గర ఉన్నాడు, అరెస్ట్ చేసుకోవచ్చు కదా. కేసు పెట్టాడు, 2 నెలలు ఎందుకు పెట్టలే కేసు? ఇప్పుడు కేసు కాదు, మెమో వేశారు, లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు తీసుకొచ్చారు, 70 మంది వచ్చారు బెంగళూరుకి, తీసుకొచ్చారు. రేపు మార్నింగ్ కూడా వాడు స్నేహితుడు పెళ్లి, లండన్లో తను చదువుకున్న స్నేహితుడి పెళ్లి ఈరోజు మార్నింగ్ చూసుకోమని రాత్రి 11:10కి ఎయిర్ ఇండియాలో చెన్నైకి వచ్చి ఎల్లుండి అందరం కలిసి షిరిడీ పోతున్నాం. 16-18 మంది షిరిడీ పోతున్నాం. అందరికీ తెలిసేది, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. మీరు నిజంగా మోహిత్ని అరెస్ట్ అంటే ఇక్కడ అరెస్ట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడే ఉన్నాడు కదా. ఇవన్నీ చెప్తున్నాను. ఎన్నికల అనంతరం కూడా ఇటు చంద్రగిరి నియోజకవర్గానికే పరిమితమైనటువంటి వైసీపీ అభ్యర్థిగా ఇటు ప్రజలను ఆదుకుంటున్నటువంటి మోహిత్ రెడ్డిని ఒక లుకౌట్ నోటీస్, అంటే ఒక టెర్రరిస్ట్కి ఇచ్చేటువంటి ఆ లుకౌట్ నోటీస్ని ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి సార్? ఇచ్చారు, లుకౌట్ నోటీస్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో
చిన్నపిల్లలకు కూడా నీకు లుకౌట్ నోటీసులు ఇచ్చే పరిస్థితికి వస్తే, ప్రజల్లో పోటీ చేసిన వ్యక్తికి లుకౌట్ నోటీస్ ఇస్తే ఏమిగా చెప్తాను, మీరు లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు ధైర్యం ఉంటే జడ్జి ముందర తీసుకెళ్ళి ఈ కారణం చేత లుకౌట్ నోటీస్ ఇచ్చాం, ఇతనికి ఈ విధంగా చెప్పండి చూద్దాం. నాకు తెలిసి ప్రజెంట్ చేయలేరు. జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేస్తే జడ్జి గారు 100% యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆ కేసులో ఏమీ లేదు, ఒక సెన్సేషన్ కోసం చేస్తున్నారు. ఖచ్చితంగా జడ్జి గారు తిరస్కరిస్తారు. అందుకే కింద పైన పడుతుంటారు. ఎట్లా ప్రజెంట్ చేయాలో అర్థం కాక చూద్దాం. పోరాటాలు సిద్ధం అవుతాం. ఇప్పుడు విదేశాల్లో చదువుకున్నాడు వీధి పోరాటాలు తీసుకొచ్చారు. నా కొడుకు అదే చెప్పాను, ప్రజాసేవ కాదరా, ప్రజా పోరాటాలు కూడా నేర్చుకోవాలని. ఇప్పుడు అర్థమైంది. కానీ నా కుటుంబంలో నాకు ఒకటి తోడయ్యాడు. సో తండ్రిగా మీరు కూడా ఇలాంటివి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఇవాళ మొదటి కేసుగా ఒక తనయుడు స్టేషన్లో చూసేటువంటి పరిస్థితి ఒక రకంగా బాధగా ఉన్న, రాజకీయాల్లో ఇది కామన్ అని అనిపిస్తున్నప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? నేను ఒకటే చెప్తాను, నా కొడుకు వ్యసనాలకి బానిస అయితే, నా కొడుకు క్యారెక్టర్లు వదులుకుంటే నేను ఖచ్చితంగా బాధపడతా. నా కొడుకు ప్రజల కోసం పోరాటం చేస్తే, ప్రజల కోసం దెబ్బలు తింటే, ప్రజల కోసం జైలుకి వెళితే సంతోషించే తండ్రిని నేను. నా మనస్తత్వం అది. సో ఇప్పుడు ఎలాంటి అంటే ఈ కేసు 370 కూడా పెట్టారని తెలుస్తుంది సార్. ప్రస్తుతానికి ఏ కేసు పైన అరెస్ట్ చేయడం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి లాయర్ కావచ్చు, పోలీసుతో ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది? వాళ్ళు 307 పెట్టారు. ఏమన్నా పెట్టుకొని తప్పుడు కేసు పెట్టేటప్పుడు ఎన్ని సెక్షన్లు పెడితే ఏమవుతుంది దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి తప్పుడు కేసులు ఎప్పుడు కూడా నిలవు. ఆ రోజు వీళ్ళందరూ దోషులుగా కోర్టు ముందు నిలబడుకుంటారు. ప్రైవేట్ కేసులు వేస్తాం కదా, అందరిపైన పర్నోత్సవం దావాలు వేస్తాం కదా, ఎందుకు వదిలిపెడతాం? నేను లా చదువుకున్నాండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాదు, నేను చట్టం చదువుకున్నాను, సామాజిక శాస్త్రం చదువుకున్నాను, తెలుసు నాకు. ఎవరు వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఇప్పుడు మోహిత్ రెడ్డి అరెస్ట్ అంటే ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఇప్పటికే కార్యకర్తలు కూడా చాలా ఆవేశంతో ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? చూస్తారు కదా యుద్ధ వాతావరణం, ఎంతమంది పోలీసులు పెట్టారు, ఎన్ని బారికేడ్లు పెట్టారు, ఎక్కడెక్కడ బంధించారు, మీరే చూస్తున్నారు ఏం జరుగుతుంది. కాబట్టి ఏం కాదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కార్యకర్తలకు ఇచ్చేటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు, ఏ ఇబ్బంది లేదు. ఈరోజు అందుకని చూడండి, ఏ మూల చూసినా బారికేడ్లు, ఏ మూల చూసినా బంధిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఏం చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే అవాళ జరిగినటువంటి ఘటనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి తనయుడైనటువంటి వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గంలో బరిలో ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అన్యాయంగానే అక్రమ కేసులు బనాయించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైన న్యాయ పోరాటం అంటే జరిగినటువంటి అక్రమ ఘటనకు సంబంధించి ఏమాత్రం సంబంధం లేనటువంటి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం పైన నిరసిస్తూ ఇవాళ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ నిరసనకి వ్యక్తం చేస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, తమకు సపోర్ట్గా ఉన్నారు. మోహిత్ రెడ్డికి ఆ ఘటనకి ఎలాంటి సంబంధం లేదనేసి యావత్తు ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. చేసినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే 34 మందిని అరెస్ట్ చేసినటువంటి ఘటనలో అన్యాయంగా కావాలని అక్రమ కేసులు బనాయిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. అయినప్పటికీ చేస్తున్నటువంటి ఈ ఘటనలపైన న్యాయ పోరాటంతో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం, ఎల్లప్పుడూ ప్రజా సేవలోనే ఉంటాం. తన విధంగానే తనయుడు కూడా ప్రజానికానికి సమస్యలపైన పోరాటం చేస్తూ ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక తండ్రిగా హ్యాపీ ఫీల్ అవుతాను తప్ప మరొకటి కాదని చెప్పి కూడా తన యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ ఏదైతే మే 14వ తారీఖు జరిగినటువంటి పద్మావతి యూనివర్సిటీ తిరుపతి పోలింగ్ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు నుంచి కూడా అరెస్టు చేసి ఇటు తిరుపతి యూనివర్సిటీకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే లుకౌట్ నోటీసులు ఇచ్చి మరి కూడా బెంగళూరు నుంచి ఇక్కడికి మోహిత్ రెడ్డిని తరలించడం పైన నిరసిస్తూ కూడా చెవిరెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం తన నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో చెవిరెడ్డి ఎలా ఉందంటే లుకౌట్ నోటీస్ ఒక ఉగ్రవాదిగా మిమ్మల్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నము ఇటు బెంగళూరు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడాన్ని ఏ విధంగా ఈరోజు ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తున్నారు. ఒక ఉగ్రవాదిలాగా ఈ విధంగా ట్రీట్ చేయడం నిజంగా చాలా బాధాకరం. దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం. తప్పకుండా దీనికి బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా కోర్టు ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలాంటి కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టు? ఇది ఒక హెరాస్మెంట్ లాగా చేస్తున్నారు, ఒక విచారణ లాగా చేయడం లేదు. ఎందుకంటే
50 రోజుల తర్వాత నా పేరు యాడ్ చేయడం జరిగింది ఈ కేసులో. అంటే 50 రోజులు నాకు సంబంధం లేనప్పుడు 51వ రోజు నాకు ఏ విధంగా సంబంధం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చ ఒక వ్యక్తిని ఒక మాట అనే సందర్భం కూడా గత 5 ఏళ్లలో ఎప్పుడు నా మీద ఎవరో ఒకరు చూపించలేరు. అలాంటిది ఒక 307 కేసులో నన్ను కూడా 52 రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన 52 రోజుల తర్వాత నన్ను ముద్దాయిగా చేర్చారు. తప్పకుండా చేర్చిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా పోరాటం కూడా ఈ రోజు నుంచి కూడా కొనసాగుతుందని కూడా ప్రభుత్వానికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కూడా హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతానికి ఎలాంటి కేసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది సార్? అంటే ఏ కేసులు బనాయించి ఏ సెక్షన్ల కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చూపించారు? 307 అదేవిధంగా మిగతా సెక్షన్ ఉన్నాయని చెప్పి నాకు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే నేను ఆ రోజు గొడవ జరిగినప్పుడు నా ముందర డిఆర్ఓ గారు ఉన్నారు, నా ముందర ఆర్డీఓ ఉన్నారు, నా ఎదురుగా కొంత ముందరగా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెల్లు కూడా లోపలికి తీసుకోపోకూడదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం వల్ల సెల్లు కూడా నా పిఎల్కి ఇవ్వడం జరిగింది. అలాంటిది నా పేరు ఈ కేసులో 52 రోజుల తర్వాత నాన్నగారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కేసుల్లో మమ్మల్ని నిరికిచ్చి ఏదో భయపెట్టాలి, ఏదో భయభ్రాంతులకు తీసుకురావాలి, కాన్స్టిట్యున్సీలో తిరగనీయకూడదని చెప్పి ఈరోజు పులివర్తి నాని గారు చూస్తున్నారు. పులివర్తి నాని గారు ఒక్కడే చెప్తున్నాం, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది మీ సొత్తు కాదు. 1,00,000 ఓట్ల ప్రజలు మాకు ఇక్కడ ఓటేసి ఈరోజు గెలిపించడం జరిగింది. మీరు ఇది ఒక్కటే కాదు, బుల్లెట్లతో కాల్చినా కూడా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వెనకపోయే క్వశ్చనే లేదని కూడా మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా మీరు చేసే భూదందాలు కావచ్చు, మీరు చేసే ప్రతి ఒక్కదానికి మేము ఎదురుగా నిలబడతాం. మా ప్రతిపక్షానికి, మా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము కూడా వాళ్ళకి తోడుగా నిలబడతామని కూడా ఇక్కడ ప్రెస్ ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాను. జరిగినటువంటి అరెస్టు నిజంగానే కుట్రపూరితమైనటువంటి అరెస్టుగా కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముందు రోజు తనపైన జరిగినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా తన కారుని తగలబెట్టినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తే ఆ కేసును నీరుగార్చేటువంటి ప్రయత్నమే పోలీసులు చేశారు. కనీసం ఆ ఫిర్యాదును స్వీకరించి తనపైన జరిగినటువంటి దాడికి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ చేయకపోగా కనీసం ఆ ఫిర్యాదును కూడా స్వీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు పులివర్తి నానిపై జరిగినటువంటి దాడికి సంబంధించి అయితే మాత్రం కేవలం కారు మాత్రమే ధ్వంసం అయితే దానికి 307 హత్యా నేరం కింద తన్ని అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి తన్ని అరెస్ట్ చేయడం వెనక తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే ఈ అరెస్టుకు సంబంధించి తానేమి భయపడేటువంటి సిచ్యువేషన్లో లేను, రానున్నటువంటి రోజుల్లో ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తాను కాబట్టి తన తండ్రి ఏ విధంగా అయితే మాత్రం గతంలో ఇటు ప్రజా సమస్యలపైన పోరాడుతూ జైలు జీవితం అనుభవించాడో అలాంటి కేసులను ఎదుర్కోవడానికి తాను సైతం సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు కూడా తనపైన ఈ పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి ఎలాంటి ఆవేశాలకి లోను కాకుండా సమన్వయం పాటిస్తూ కూడా ప్రతి ఒక్కరూ సపోర్టివ్గా శాంతియుతమైనటువంటి భావనలోనే ఉండాలని చెప్పి కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కావచ్చు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను కూడా ఇటు అభ్యర్థిస్తూనే తాను ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ ఇలాంటి కేసులే కాకుండా దీనికి మించినటువంటి కేసులు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా చెప్తున్నాడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి.